దేవుని ప్రశస్తమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ఈ కార్యక్రమంలో పాల్గొంచిన ప్రతి ఒక్క బిడ్డకి దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి మనం ఈ ఉదయకాల సమయంలో మనందరం ఇక్కడ కూడుకోవడం చాలా సంతోషకరం. మరి చిన్న ప్రార్థనతో మన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. జ్ఞానంతవరకు జ్ఞాపకం చేసుకోండి, మీకు స్తోత్రం చేయించుకున్నాను. దేవా, ఇదిగో తండ్రి, ఇంతటి చక్కటి అవకాశాన్ని మాకు దయచేసినందుకు నీకు వందనాలు. ఉదయకాల సమయంలో తండ్రి నేను ప్రార్థించే శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి వాక్యం చెప్పవచ్చునని మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను నా నోటిని ఘోరగా వాడుకుని నేను అందరికీ అర్థమవులాగా నేను చుట్టకు సహాయం దయచేయండి. మంచి జ్ఞానము దయచేయండి. ఏ సహాయం దయచేయండి. దేవా, నీవే తోడుగా నీడుగా ఉండి నడిపించండి. మీరే ఈ కార్యక్రమం అంతట్లో మీరే మాకు తోడుగా నీడుగా ఉండమని ఏసే పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను. ఈరోజు మన దేవుని యొక్క వాక్యం దేని గురించి అంటే పిల్లల భద్రత కొరకు మనము ఎలా ప్రార్థన చేయాలి. పిల్లల భద్రత కొరకు మనం ఎలా ప్రార్థన చేయాలి. ఈ క్వశ్చన్ మనం ప్రతి ఒక్క తల్లిదండ్రులమైన మనము ఈ క్వశ్చన్ ప్రతిరోజు మనం వేసుకుంటాం. ఎందుకు అంటారు? ఈ క్వశ్చన్ వేసుకున్నప్పుడల్లా మనం పిల్లల కొరకు ఏమని ప్రార్థన చేస్తున్నాం, ఎలా ప్రార్థన చేస్తున్నాం, వారికి మనం చేసిన ప్రార్థన ఫలితము వాళ్ళు అనుభవిస్తున్నారు. వారి యొక్క సమస్యలే కావచ్చు, వారి యొక్క ఇక్కట్లు, ఇబ్బందులు, వారి యొక్క అవసరతల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. వీటన్నిటి గురించి మనం ఆలోచించాలి. మనం ఇవన్నీ ఆలోచించేటప్పుడు ఒకటే మనకి పడుతుంది, మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం, ఏమని ప్రార్థన చేస్తున్నాం, పిల్లలు దేని గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు వాళ్ళ యొక్క అవసరతలు చూస్తుంటారు. వాళ్ళకి ఏమేం కావాలి, వాళ్ళ యొక్క లైఫ్లో వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించినవి కూడా ఇప్పుడే సమకూర్చి పెడుతూ ఉంటారు ప్రతి ఒక్క తల్లిదండ్రులు. ఎందుకు? వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలని. అంతే కదండి. తల్లిదండ్రులైన మనం ప్రతి ఒక్కరు కూడా ఏమని ఆలోచిస్తాం, వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలని చెప్పేసి ఇప్పటి నుంచే వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా సమకూర్చి పెడతాం. మరి ఇన్ని సమకూర్చిన మనము, పిల్లల కోసం ఇంత సమకూరుస్తున్న మనము దేవుని పనిలో కూడా పిల్లల్ని అలాగే పెంచాలి, లేదా వాళ్ళు అలాగే దేవుని పనిలో అదే అత్యధికంగా ఉండాలి అని మనం ఆలోచిస్తున్నామా లేదా అని మనం గమనించుకోవాలి. కేవలం ఈ లోకపరంగానే కాదండి, దైవిక పరంగా కూడా పిల్లల్ని మనం చాలా చక్కగా పెంచాలి. ఈ లోకపరంగా మనం అన్నీ సంపాదించగలుగుతున్నాం, మరి పరలోకపరంగా దైవిక పరంగా మనం ఎలా పెంచుతున్నాం పిల్లల్ని? వాళ్ళ భద్రత గురించి, లోకపరంగా ఆ భద్రత గురించి మనం ఆలోచిస్తున్నాం. వాళ్ళకి కావాల్సినవన్నీ తీస్తున్నాం. వాళ్ళు అడిగింది ఏదైనా సరే, ఎంతటిదైనా సరే మనం తెచ్చిస్తున్నాం. కానీ ఈ లోకం వరకే అది సరిపోతుంది. కానీ వారు మరణించిన తర్వాత వారికి అత్యున్నత స్థానమైన మనకి పరలోకము అందుతుందా లేదని మనం ఆలోచిస్తున్నాము. దేవుడి పరంగా వాళ్ళు ఎదుగుతున్నారా లేదని మనం ఆలోచిస్తున్నామా? దేవుడి పరంగా వాళ్ళు ఉంటున్నారా లేదా అని మనం ఆలోచిస్తున్నాము. ఒకసారి మనం గమనించుకోవాలి. ఇది ఈ లోకపరంగానే కాదు, దేవుడి పరంగా కూడా పిల్లల్ని మనము చాలా భద్రతగా పెంచాలి. మనం ఆలోచించాలి. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు, పేరెంట్స్ ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లల విషయంలో దీని గురించి అన్నిటికంటే ముందు దీని గురించి వాళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే పిల్లలు వాక్యపరంగా చిన్న బాల్యములందే వాళ్ళకి ఏం కావాలో నేర్పించమని బైబిల్లో ఉంది. బాల్యం ఉంది. ఎందుకంటే పెద్దవాడైనప్పుడు వాటి నుండి తప్పిపోకుండా ఉంటాడని. మనం చిన్నప్పటి నుంచి అన్ని ఏబిసీలు ఎలా నేర్పిస్తాం మన పిల్లలకి? పక్కన కూర్చోబెట్టుకొని ఎంతో చక్కగా ABC అని వాళ్ళకి రాకపోయినా సరే మరలా 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 చెప్పి నేర్పిస్తాం. అవును కదండి. మరి అదేవిధంగా దేవుని వాక్యమును కూడా పిల్లలకి మీరు అలానే నేర్పిస్తున్నారా? వాళ్ళకి వచ్చినా రాకపోయినా చిన్నపిల్లలు చెప్తే వింటారు. కొంచెం పెద్దైన వాళ్ళు చదివితే తెలుసుకుంటారు. ఇంకొంచెం పెద్దైన వాళ్ళు చూస్తున్న దేవుని కార్యాలను చూచుట బట్టి నేర్చుకుంటారు. మరి వాళ్ళకి మనం ఏం నేర్పిస్తాం, ఎలా ప్రార్థన చేస్తున్నాం వాళ్ళ గురించి? ఈ లోక భద్రత గురించి ఆలోచిస్తున్నామే తప్ప పరలోకంలో నిత్యంగా ఉండే భద్రత గురించి మనం ఆలోచించట్లేదు. తల్లిదండ్రులమైన ప్రతి ఒక్కరూ కూడా మనం ఇది ఆలోచించాలి. ఎందుకంటే ఈ లోక భద్రత ఈ లోకం వరకే సరిపోతుంది, కానీ దేవుని
అక్కడ దొరికే భద్రత, దేవుని కృపలో దొరికే భద్రత, దేవుని రెక్కల చాటును దొరికే భద్రత అది శాశ్వతమైనది. మనం దాని కొరకు ప్రాకులాడే వారిగా ఆ పిల్లల్ని తయారు చేయాలి. అక్కడ భద్రత మనం కల్పించాలి. ఎందుకంటే అక్కడ పొందగలిగితే నిత్య రాజ్యము వాళ్ళదే. అక్కడ ఎంతో సంతోషంగా ఉంటారు అక్కడ వాళ్ళు కదా. కాబట్టి మనము ఎలా ప్రార్థన చేయాలి? వాళ్ళకి అక్కడ భద్రత కలగాలంటే మనం ఏమని ప్రార్థన చేయాలి? వాళ్ళు దేని గురించి ప్రార్థన చేయాలి? చాలామంది కూడా మనం ఈ లోకపరంగా వాళ్ళ అవసరతలు ఏంటి, వాళ్ళ ఆక్రతలు ఏంటి, వాళ్ళ యొక్క సమస్యలు ఏంటి, వాళ్ళ యొక్క సందేహాలు ఏంటి, వీటన్నిటి గురించి ప్రార్థన చేస్తూనే ఉంటాము. వాళ్ళకి ఏమేం కావాలి, వాళ్ళకి ఏమేం చేయాలి, వాళ్ళకి ఎలా ఉండాలి, దేవా అదిగా ఇచ్చి, వాళ్ళకైతే మంచి జ్ఞానం లేదు, స్కూల్కి వెళ్ళే వాళ్ళకి మంచి జ్ఞానం తెచ్చి, ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడైతే దేవా మంచి ఆరోగ్యవంతమైన బిడ్డ మనకి పుట్టాలి అని చెప్పేసి ప్రార్థన చేస్తాం. గర్భం ధరించిన దగ్గర నుంచి కూడా 9 మాసాలు మోసినప్పటి వరకు కూడా, కనేంత వరకు కూడా లోపలున్న శిశువు చాలా ఆరోగ్యంగా ఉండాలి, అన్ని అవయవాలు పామవ్వాలని మనం ప్రార్థన చేసుకుంటాం. కన్నాక వాళ్ళ ఆరోగ్యం గురించి ప్రార్థన చేస్తాం. స్కూల్కి వెళ్ళే టైంలో వాళ్ళకి మంచి జ్ఞానం గురించి ప్రార్థన చేస్తాం. కాలేజ్ టైంలో వాళ్ళ యవన దశలో వాళ్ళకి మంచి జ్ఞానం, వాళ్ళ యొక్క ఆ యవనేచ్ఛల నుంచి తప్పించమని ప్రార్థన చేస్తాం. ఇంకా తర్వాత మ్యారేజ్ ఒక మంచి బ్రైడ్ రూమ్ కావాలని మనం ప్రేయర్ చేస్తాం. అంతే కదా. ఇదే మనం ప్రార్థన చేస్తాం. అంటే ఈ లోకపరంగానే మనం పిల్లలకి ఏది అవసరమో ప్రార్థన చేస్తున్నాం, కానీ వాళ్ళు దైవపరంగా వాళ్ళు ఎలా ఎదుగుతున్నారు అనేది మనం ప్రార్థన చేయట్లేదు. దైవపరంగా కూడా ఎదగాలి. వాళ్ళ రక్షణ కొరకు చిన్నప్పటి నుంచే మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు ఎలా నడవాలో, వాళ్ళ నడవడిక ఏంటి, వాళ్ళ ప్రవర్తన ఏంటి, వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళు ఏ దారిలో వెళ్తున్నారు అనేది మనం చిన్నప్పటి నుంచి ప్రతిదీ కూడా గమనించాలి. వాళ్ళు కూర్చున్నప్పుడు, నువ్వు పడుకున్నప్పుడు, నువ్వు నిద్ర లేచినప్పుడు, త్రోవ నడిచేటప్పుడు, ప్రతి విషయం అంతా కూడా దేవుని వాక్యం వాళ్ళ హృదయం అనే పలకల మీద మనం రాసి ఉంచాలంట. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6వ వచనంలో పర్టికులర్గా దేవుడు చెప్తాడు. మరి అలా మనం చేస్తున్నామా? వాళ్ళకి అలా నేర్పిస్తున్నామా? ఆలోచించాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించాలి. ఏమని ప్రార్థన చేస్తున్నారు పిల్లలకి, దేని గురించి ప్రార్థన చేస్తున్నారు, ఈ లోక భద్రత గురించి ప్రార్థన చేస్తున్నారు ఆలోచించండి ఒకసారి. ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా ఆలోచించాలి ఈ విషయం. ఇప్పుడు కాలంలో పిల్లలు ఎలా ఉన్నారండి, ఎలా ఉన్నారు? యవ్వన స్థితికి వచ్చారంటే తల్లిదండ్రుల మాట కూడా వినట్లేదు. మొక్కై వంగందే మానవ వంగుతుందా? మరి బాల్యమందే నువ్వు నీ బిడ్డలకి సరైన త్రోవను చూపించకపోతే వాడు పెద్దవాడైనప్పుడు దేవుని దిశగా నడుస్తాడని మనం ఎలా అనుకుంటాము? అన్నీ లోకంలో అన్నీ జరిగిపోయాక, వాడు త్రోవ తప్పినాక, అతను లోకానికి బానిస అయిపోయాక మనం ప్రార్థన చేస్తామే తప్ప ముందుగానే మనము ప్రార్థన చేయము. యోగుని చూడండి, యోగు 1వ అధ్యాయం 5వ వచనంలో ఏమని చెప్తారు? ప్రతి ఉదయమున వాళ్ళ పిల్లల గురించి ప్రార్థన చేస్తూ బలి అర్పణ అర్పిస్తాడు. ఎందుకండి అవసరం? తనకి ఎంతో ఆస్తుంది, యథార్థవంతుడు, నీతిమంతుడు, ఇవన్నీ దేవుని పట్ల ఉన్నాడు, దేవుడు కాపాడ్డంటారా? మరి ఎందుకు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసి బలి అర్పించాల్సిన అవసరం ఏంటి? ఆలోచించాలి. మనం అందరం కూడా వాటిని ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచింపజేసేవి మనకి. పిల్లలు త్రోవ తప్పిపోతున్నారంటే చిన్నప్పటి నుంచే, బాల్యం నుంచే వాళ్ళని ఏ విధంగా నడిపించుకోవాలి? మనము ప్రార్థన పరంగా మనం నేర్పించుకోవాలి. వాళ్ళకి ప్రతిదీ కూడా మనకి వీళ్ళు ఎలా అయితే మనం వృద్ధి నేర్పిస్తామో వాళ్ళకి అట్లా వాక్యాన్ని, ప్రార్థనని మనం నేర్పించాలి. సండే స్కూల్ పంపడానికే చాలామంది ఆలోచిస్తారు. అలాంటి రోజులు ఇప్పుడు లోకం వైపు ఎక్కువగా పిల్లలు తిరుగుతున్నారే తప్ప, ఇప్పుడు పిల్లలు చాలా మనకంటే ఎక్కువగా వాళ్ళకి తెలుస్తుంది. నన్ను అడిగితే మొబైల్ గురించి కానీ, సోషల్ మీడియా గురించి కానీ, సోషల్ నెట్వర్క్ గురించి కానీ పెద్దవాళ్ళకంటే కూడా చిన్నవాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంది. చిన్న పిల్లల నుంచి 5-6 ఇయర్స్ నుంచే మొబైల్ యూజ్ చేయడం తెలుస్తుంది.
అంత జ్ఞానము మనకి లోకంలో పెరిగిపోతున్నప్పుడు, మన పిల్లలకి ఈ జ్ఞానం తెలుస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం వాక్య జ్ఞానం కూడా వాళ్ళకి నేర్పించుకోగలిగేటట్టు ఉండాలి. అవునా కదండి? మనము ఈ విధంగా పిల్లల్ని మనం ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం ఇది. మన పిల్లల్ని ఎలా, వాళ్ళ గురించి ఏమని ప్రార్థన చేస్తాం. ఈ లోకపరమైనవన్నీ దేవుడు దయచేస్తాడు మనం ప్రార్థన చేస్తే. కానీ వాక్యపరమైన దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించే విధంగా ఉండాలంటే తల్లిదండ్రుల ప్రార్థనే వాళ్ళకి జయాన్ని ఇస్తుంది. తల్లిదండ్రుల ప్రార్థనే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మన పిల్లలకి ఏదైనా ది బెస్ట్ ఇవ్వాలనుకుంటాం కదండి, అవునా కదా? మన పిల్లలకి ఏదైనా సరే ది బెస్ట్ ఇవ్వాలనుకుంటాం. మరి ది బెస్ట్ ఇవ్వాలని ప్రతిదీ మనం ఆలోచించినప్పుడు వాళ్ళకి ది బెస్ట్ అయిన వాక్యాన్ని కూడా వాళ్ళకి అందించాలి. దైవికంగా కూడా మనం అన్ని విషయాలు ది బెస్టే వాళ్ళకి అందించాలి. ది బెస్టే వాళ్ళకి చేయించాలి. మనం ఎప్పుడైతే మనము పిల్లల గురించి ప్రార్థన అనేది మనం చేస్తామో, వాళ్ళ దైవిక పరంగా కూడా మనం ప్రార్థన చేస్తాము. వాళ్ళు ఏ సమయాల్లో, అన్ని సమయాల్లో మనం వాళ్ళకి అందుబాటులో ఉండలేకపోవచ్చు. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉండొచ్చు. వాళ్ళకి స్కూల్ పరంగా కానీ, కాలేజెస్ పరంగా కానీ, ఒక్కొక్కరు యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళు ఉండొచ్చు, జాబ్స్ పరంగా దూరం వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు. ఇలా చాలా విధాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉండొచ్చు. మన పిల్లలు వాళ్ళ యొక్క స్టడీస్ పరంగా అన్నిటి వేరే వేరే దేశాల్లో ఉండొచ్చు. మరి వాళ్ళందరి గురించి మనము ఇక్కడ చేసే ప్రార్థన అక్కడ వాళ్ళకి ఉపయోగపడుతుంది. వాళ్ళు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు. కానీ ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎప్పుడైతే దైవికంగా వాళ్ళు నిలబడగలుగుతారో, అక్కడ ఆ దైవికంగా వాళ్ళు ఉండగలుగుతారో, ఉప్పు ఏం చేస్తుందండి, అది ప్రిజర్వేటివ్గా పనిచేస్తుందంటే చుట్టూ ఏదున్నా కూడా అది పాడైపోకుండా అది ఎప్పుడైతే ఉప్పేస్తామో అది ఏదైనా వంటకం పాడవకుండా ఉండడానికి ఉప్పేస్తాం. అలాగే తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవ్వరు అది చెడైనా సరే తను పాడవకుండా వాళ్ళకందరికి కూడా మాదిరిగా కనపడతారు మన పిల్లలు. ఎప్పుడైతే మనం ఇక్కడ ప్రార్థన చేస్తాం వాళ్ళ గురించి, ఈ లోకాశ నుంచి, లోక బంధాల నుంచి, లోక ఆలోచన నుంచి, మనకు తెలుసు కదండి, లోకాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవన్నీ కూడా వాళ్ళకు చుట్టుపక్కల చేరకుండా వాళ్ళని ఇవన్నీ కాపాడాలంటే కేవలం తల్లిదండ్రుల యొక్క ప్రార్థనకి మాత్రమే సాధ్యమవుతుంది. తల్లిదండ్రులు చేసే ప్రార్థనకి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రి కూడా వాళ్ళ బిడ్డలు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలని మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఈ భయభక్తులు కలిగి ఉంటారో ఈ లోకాలన్నింటినీ కూడా వాళ్ళు జయించగలుగుతారు. దేవుని యందు భయం కలిగి ఉంటే ఈ లోకాన్ని వాళ్ళు జయించగలుగుతారు. ఈ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జ్ఞానమునకు మూలం అని తెలుసు మనకి, బైబిల్లో చదువుతాం మనం. అది దీర్ఘాయువునిస్తుంది, వివేచననిస్తుంది. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఇవన్నీ మనకు కలుగజేస్తాయి. మన బైబిల్లో ఇవన్నీ చదువుకుంటాం. మరి మన బిడ్డలు ఇవన్నీ కలిగి ఉండాలంటే మనము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలని వాళ్ళ కొరకు మనము ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడైతే ఇవన్నీ ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా దేవుడు వాళ్ళ చుట్టూ రక్షణ వలయాన్ని నిర్మిస్తాడు. అంటే ఈ లోకం ఏ మాలిన్యం వాళ్ళకు అంటకుండా ఆ రక్షణ వలము వాళ్ళని కాపాడుతూ వస్తుంది. చూడండి, మీకు తెలిసే ఉంటారు, సుసన్నా వెస్లీ గారు 19 మంది పిల్లల్ని పెంచింది. ఎలా పెంచింది? ఎన్నో ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళకి మెథడ్స్ ఇచ్చింది. ఎలా పొద్దున్నే లెగవాలి, ప్రార్థన చేసుకోవాలి, తినే ముందు ప్రార్థన చేసుకోవాలి, అబద్ధం ఆడితే దాని యొక్క పనిష్మెంట్, ఒకవేళ మంచి పని చేస్తే దాని యొక్క అప్రిషియేషన్. ఇలా వాళ్ళ పిల్లలకి డైలీ కూడా అవి నేర్పించి పెద్దవారైనప్పుడు వాటి త్రోవ తప్పిపోయారా, వాళ్ళు అద్భుతంగా తయారయ్యారు. నాకు తెలిసిన ఒక ఆవిడ చిన్నప్పుడు మాకు ఎక్కువగా ఈ స్టోరీ చెప్తూ ఉండేవాళ్ళు. ఆ ఆంటీ గురించి చెప్తూ ఉండేవాళ్ళు, మరియమ్మ ఆంటీ గురించి. ఆంటీకి 4 మగపిల్లలు. రోజు తన బిడ్డల దగ్గరికి వెళ్ళి ఈవినింగ్ టైంలో వాళ్ళు పడుకున్నాక ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఈజీగా ½ అవర్ ప్రే చేస్తుంట. నా బిడ్డ నీలో ఉండాలి దేవా, నీలో పెదగాలి, నీ సేవలో వాళ్ళు వాడబడాలి, నీ యందు భయభక్తులు కలిగి ఉండాలి, నీలో వాళ్ళు జీవించాలి.
నా బిడ్డలు ఈ లోకంలోకి పోకూడదు, ఆ శోధనలోకి వెళ్ళకూడదు, ఎటువంటి శోధననైనా ఎదిరించే శక్తి వాళ్ళకి దయచే, సాతాన్ని ఎదిరించే శక్తి వాళ్ళకి దయచే అని ప్రార్థన చేసేదంట. వాళ్ళు పెద్ద పెద్ద జాబులు కొట్టాలి, పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధించాలి, ఎక్కువగా వాళ్ళు సెటిల్ అయిపోవాలి, లేదంటే వాళ్ళకి అవి కావాలి ఇవి కావాలి అని వాళ్ళు ప్రార్థన చేయలేదంట. ఆ నలుగురు పిల్లలకు గొప్పగా హైదరాబాద్లో సేవలో వాడబడుచున్నారు. నాకు అది తెలిసినప్పుడల్లా నాకు చాలా సంతోషం వస్తుంది. ఆంటీ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఇంత ప్రార్థనా పరురాలు వాళ్ళ బిడ్డల్ని ఇంత చక్కగా ఆ ప్రార్థనలో ప్రతిరోజుకి ఆమె ప్రతిరోజు చేస్తూనే ఉంటుందంట. పిల్లల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి అరగంట ప్రార్థన చేస్తుంటే ఆమెకి ఎంత ఓపికో చూడండి. ప్రతి ఒక్కరికి నలుగురు సేవ చేస్తున్నారు, నలుగురు సేవలో ఉన్నారు, అద్భుతంగా దేవుడి పక్షాన వాడబడుతున్నారు. మరి మన బిడ్డల కొరకు ఏమని ప్రార్థన చేస్తాం? మన బిడ్డల గురించి ఎలాగ ప్రార్థన చేస్తాం ఆలోచించండి. మన బిడ్డలు దేవుడి పరంగా వెళ్తున్నారా? దేవుళ్ళు ఎదుగుతున్నారా? దేవుడి కోసం బ్రతుకుతున్నారా? దేవుడి కోసం ఆలోచిస్తున్నారా? వాక్యపరంగా వెళ్తున్నారా అనేది మనము ఆలోచించాలి. మనం ఏమి బోధిస్తున్నాం, వాళ్ళకి ఎలా బోధిస్తున్నాం? చాలా నేను వర్క్ చేసే దగ్గర కూడా చాలా పిల్లలు నేను చూశాను. కాలేజ్లో పిల్లలు కనీసం పేరెంట్స్ దగ్గర ఓపెన్ అప్ అవ్వలేకపోతున్నారు. వాళ్ళు మదనపడుతున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. చూడండి, అంటే ఆ ఫ్రీ స్పేస్ కూడా వాళ్ళకి లేదన్నమాట. అంటే కాలేజ్లో జరిగిన విషయాలు ఎప్పుడో సమ్మర్ హాలిడేస్కో లేదంటే ఇంకేదైనా హాలిడేస్ వచ్చినప్పుడు ఇంటికి వెళ్తారు. ఆ టైం కూడా వాళ్ళతో స్పెండ్ చేసే ఇది పేరెంట్స్కి ఉండట్లేదండి. జాబ్ 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 ఇదే వర్క్, ఇదే పనిగా ఉంటున్నారు పిల్లలు. అది వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. మెంటలీగా వాళ్ళు స్ట్రెస్ అయిపోతున్నారు. ఏది చెప్పుకునే ఛాన్స్ కూడా వాళ్ళకి ఉంటుంది. మార్నింగ్ ఎప్పుడో వెళ్తారు, ఈవినింగ్ ఎప్పుడో వస్తారు. వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో పనులు వాళ్ళకి సరిపోతాయి. పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఎలా ఉంటున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, దేని గురించి ఆలోచిస్తున్నారు, అసలు ఏం జరుగుతుందని కనీసం పిల్లల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకునేంత కూడా పేరెంట్స్కి సమయం ఉండట్లేదు. కనీసం వాళ్ళు అసలు ఏంటి, వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు, ఎలా ఉంటున్నారని తెలుసుకునే సమయం కూడా పేరెంట్స్కి ఉండట్లేదు. అంత వర్క్ 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 వర్క్. పిల్లల భవిష్యత్తు ఏంటి, రేపటి భవిష్యత్తు ఏంటి? పిల్లలు ఇండిపెండెంట్గా మారుతున్నారంటే ఎందుకు మారండి? ఈ విధంగా మనం పేరెంట్స్ వాళ్ళకి కనీసం అంత స్పేస్ కూడా వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు ఎలా ఏదైనా ఎక్స్ప్రెస్ చేయగలరు పేరెంట్స్ దగ్గర? మా అమ్మ ఏమి వినదండి, చెప్పిన సర్లేమ్మ అంత తప్ప ఏం వినదు అంటే ఇంకేదైనా జరిగిన తర్వాత బాధపడుతుంది. అందుకే ఈ సూసైడ్ అటెంప్ట్స్ కానీ ఆడపిల్లలు సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవడం కానీ వాళ్ళకి ఏం అర్థం కాక ఆ వయసులో పిల్లలు చెప్పేది కనీసం పేరెంట్స్గా మనం వినగలగాలి. వాళ్ళు ఏం చెప్తున్నారా, వాళ్ళు ఏం చేస్తున్నారా, వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు కనీసం అనేది ఆ వినే కనీస కామన్ సెన్స్ పేరెంట్స్గా మనకు ఉండాలి. అది ఇప్పటి రోజుల్లో అది ఎవరికి కూడా ఉండట్లేదు. ఆ టైం ఉండట్లేదు, ఆ స్పేస్ వాళ్ళకి ఇవ్వట్లేదు. వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్ అయిపోతున్నారు. స్టడీ స్ట్రెస్ అని, అన్ని ఎగ్జామ్ స్ట్రెస్ అని చెప్పేసి పిల్లలు ఈ విధంగా తయారవుతున్నారు. మరి మనం పిల్లలతో 9 మాసాలు మోసి కంటాం కదండి. మరి ఎందుకేనా రీసెంట్గా ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఏంటి, తనకున్న స్ట్రెస్ని ఇంట్లో ఏం చెప్పుకోలేక, ఏం చేయలేక, నేను చెప్తే వినక ఇలా అయిపోతుంది ఇప్పుడున్న జనరేషన్ పిల్లలందరికీ. చిన్నప్పటి నుంచి మొబైల్స్ ఇచ్చేస్తారు. వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయండి. టైం స్పెండ్ చేస్తేనే వాళ్ళలో ఉండేది ఏదైనా సరే తెలుసుకోగలుగుతారు. అప్పుడే మనకు అర్థమవుతుంది వాళ్ళ మనసులో ఏముందనేది అర్థమవుతుంది. అందుకే మనం ఎలా దూరాన్ని ఉన్న పిల్లల గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. ఇది సెకండ్ పాయింట్. ఎక్కడో ఉంటారు, వాళ్ళకి ఏ ఆలోచనలు వస్తున్నాయో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. కాబట్టి వాళ్ళు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయాలి.
దేవుడి శిష్యులకు చక్కటి ప్రార్థన నేర్పిస్తే పరలోక ప్రార్థన మనం అందరం తెలుసు. మిమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించు అని ప్రార్థన నేర్పిస్తారు. ఆ శోధనలోనికి పిల్లలు పడిపోకుండా, ఆ కీడులోనికి వాళ్ళకి రాకుండా మనము ప్రార్థన చేయాలి పిల్లల కోసం. ఆ శోధనలో నుంచి తప్పించుదేవా మా పిల్లల్ని. ఏ సాతాను శోధన అయితే నా పిల్లల చుట్టూ ఉంటుందో, ఏ సాతాను ఏ విధంగా అయితే నా బిడ్డని శోధిస్తున్నాడో, ఆ శోధన నుంచి, ఆ దుష్టత్వం నుంచి, ఆ ఆలోచన నుంచి, ఆ చెడు తలంపుల నుంచి నా బిడ్డని తప్పించుము దేవా అని నీవు ప్రార్థన చేయగలుగుతున్నావా నీ బిడ్డ కొరకు? నువ్వు ఎప్పుడైతే ఇలా ప్రార్థన చేయగలిగావో నీ బిడ్డలు సక్సెస్ అవుతారు. ఏ విషయంలో అయినా వాటి నుంచి తప్పించుకోగలుగుతారు. మనము పిల్లల గురించి ఏదో ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళకి ఏదో అవసరాల కోసం ప్రార్థన చేస్తున్నామని కాదు. మనం ఎప్పుడైతే వాళ్ళు ఫిజికల్గా చూడాలి, మెంటలీగా చూడాలి, స్పిరిచువల్గా కూడా అన్ని విషయాల్లో వాళ్ళు గ్రోత్ అయ్యే విధంగా మనం ప్రార్థన చేయాలి. ఈ విధమైన ప్రార్థనే పిల్లల యొక్క లైఫ్ని ముందుకు తీసుకెళ్తుంది. నువ్వు ఏదో ప్రార్థన చేసాము, రోజు ప్రార్థన చేస్తున్నాం కదా, వాళ్ళ క్షేమం గురించి ప్రార్థన చేస్తున్నాం కదా, వాళ్ళ గ్రోత్ గురించి ప్రార్థన, ఇదొక్కటే కాదు, పిల్లల్ని ఎలా దైవానుసారంగా వచ్చి దైవ చిత్తంగా మనం ఎలా పెంచాలో కూడా మనం నేర్చుకోవాలి. ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలమ్మా. ప్రతి ఉదయాన్నే ప్రార్థన చేసుకోవాలమ్మా. తినే ముందు ప్రార్థన చేసుకోవాలి. ఇదిగో వాళ్ళని శిక్షించాలి, కానీ ఎలా దేనికి శిక్షించాలో, దేనికి శిక్షించకూడదు. ఒక గ్లాస్ పగిలితేనో లేకపోతే ఇంకోటి ఏదైనా చింపేస్తేనో ఏం లేదు, పెద్దగా అరిచేస్తారు, పెద్దగా తిట్టేస్తారు, అమ్మో అట్లా చేసామంటారు. కానీ వాడు అబద్ధం ఆడినా, ఏదైనా తప్పు చేసినా పిల్లలు కదా లైట్ అనుకుంటారు. కానీ దేనికి శిక్షించాలో, దేనికి శిక్షించకూడదు, దేనికి ఎక్కువ శిక్షించాలో, వాళ్ళకి ఏ విధంగా మోటివేట్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ దానికి అదే తప్పు చేయకుండా ఉంటారో పేరెంట్స్గా ప్రతి ఒక్కరూ కూడా మనం తెలుసుకోవాలి. అట్టి జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి, మన పిల్లలకి మనం నేర్పించుకోవాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అంటే ఆ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా మనం జ్ఞానవంతురాలు ఏం చేయాలి? సరిచేయాలన్నమాట. సరిచేయగలిగినప్పుడే ఆ కుటుంబము దైవిక పరంగా, లోకపరంగా ముందుకు సాగుతుంది. మరి ఆ స్థితిలో మనం ఉన్నామో లేమో ఒకసారి మనం సరిచేసుకోవాలి. అనేక వచనంలో మనం చూస్తుంటాం బైబిల్, పిల్లల్ని మనం ఎలా ఇచ్చేయాలి, ఎలా పెంచుకోవాలి, పిల్లల్ని ఎలా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళాలి, పిల్లలు ప్రతి విషయంలో మనం ఎలా ఉండాలో అనేది కూడా చేసుకోవాలి. మనం ఎలా ప్రార్థన చేయాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలని ప్రార్థన చేయాలి. నెంబర్ 1, వాళ్ళు శోధనలోకి తేక కీడు నుంచి, దుష్టత్వం నుంచి తప్పించులాగున ప్రార్థన చేయాలి. దూర ప్రాంతాన ఉన్న బిడ్డలు సాతాను శోధనలోకి కానీ, లోకపరంగా కానీ, లోకాశలకు, లోక ఆలోచనలకు, లోక క్రియలకు పడిపోకుండా వాళ్ళు జాగ్రత్తగా ఉండేలాగా మనం ప్రార్థన చేయాలి. ఈ 3 విధాలుగా మనం ప్రార్థన చేస్తున్నామా లేదా మనం ఆలోచించాలి. వాళ్ళు ఎలా మనకి ఏ విధంగా చెప్తే, ఏ విధంగా మనం చేయగలిగితే వాళ్ళు దేవుడి పరంగా మనకి లోబడట్లేదంటే మనం వాళ్ళకి టైం ఇవ్వట్లేదు. వాళ్ళకి నచ్చినవన్నీ ఇచ్చేస్తున్నాం, వాళ్ళు అడిగిందా ఇచ్చేస్తున్నాం. గారాబం ఎక్కువ. గారాబం చేయాలి, ఎంతవరకు గారాబమో అంతవరకే గారాబం చేయాలి. అంతేకాని అతి గారాబం చేసేసి వాళ్ళకి ప్రతీదీ నచ్చిందల్లా కొన్ని చేసేసి అది దానివల్ల యూజ్ ఉందా లేదా, దానివల్ల నష్టం ఎంత, లాభం ఎంత అనేది ఆలోచించుకుని ప్రతిదీ కూడా మనం వాళ్ళకి నచ్చిన విధంగా చేస్తే ఇంకా వాళ్ళు దేవుడి పరంగా ఎలాగలుగుతారు? మనం ప్రతిదీ కూడా వాళ్ళకి నచ్చిన విధంగా మనం చేయాలి, చేయకూడదని నేను చెప్పట్లేదండి. కానీ దానివల్ల నష్టాలు కూడా మనం గమనించుకోవాలి. పేరెంట్స్ అయినా మనం ప్రతిదీ కూడా గమనించుకోవాలి. ప్రార్థనకి రారు, ప్రార్థనకు వచ్చినా సరిగా నిలబడరు, వచ్చిన ఫోన్ చూసుకుంటూ ఉంటారు. యవనస్తులు చాలా 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 ఎంత దరిద్రంగా తయారయ్యారంటే, యూత్ మీటింగ్స్ జరుగుతూనే ఉంటాయి, వెనక్కి కూర్చున్న వాళ్ళు వెనక్కి కూర్చొని సెల్లు నొక్కుంటూ ఉంటారు. కేవలం వచ్చామంటే వచ్చాము, పేరెంట్స్ వెళ్ళమన్నారు వచ్చాము.
మరి వాళ్ళు వచ్చిన తర్వాత అసలు ఏం వాక్యం చెప్పారమ్మా, సండే స్కూల్కి పంపిస్తున్నారు మీ పిల్లల్ని, ఏం వాక్యం చెప్తున్నారమ్మా, ఏం చెప్పారమ్మా ఈరోజు సండే స్కూల్లో అని అడుగుతున్నావా? యూత్ మీటింగ్కి వెళ్ళాడు, యూత్ మీటింగ్లో ఏం చెప్పాను నాన్న, ఏం నేర్చుకున్నావు నువ్వు యూత్ మీటింగ్లో అని మనం అడుగుతున్నావా? పంపించాం కదా వాళ్ళని, వాళ్ళు వెళ్ళొచ్చారు అన్నంత వాటికి ఆలోచిస్తున్నాము. ఈ విధంగా మనం పేరెంటింగ్ చేస్తే వాళ్ళు దేవుడి పరంగా వెళ్ళరు, దేవుడి పరంగా ఉండరు. వాళ్ళ భద్రత అనేది, మనం లోక భద్రత గురించి, నేను మొదట్లో చెప్పినట్టు లోక భద్రత గురించి ఆలోచిస్తున్నారే తప్ప ఆ భద్రత ఎంతవరకు దేని వరకు దారితీస్తుందో మనం ఎవరు కూడా ఆలోచించలేకపోతాం. ఆలోచించాలి, ఆలోచించేలాగా చేసుకోవాలి. వారి యొక్క నడక, పడక, ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది మనం గమనించుకోవాలి. గమనించుకుంటేనే మనం దేవుడి పట్ల చూసుకోగలం. తల్లిదండ్రులు ఉన్న మనమే సరైన రీతిలో లేకపోతే పిల్లల్ని సరైన రీతిలో పెంచగలమా? వాళ్ళ గురించి ప్రార్థన చేయగలమా? తల్లివైన నువ్వే రోజు కూర్చొని ప్రార్థన చేయకపోతే నీ బిడ్డలు ఎలా ప్రార్థన చేస్తారు? తల్లివైన నువ్వే సరైన నడవడిక మనకి లేకపోతే, సరైన స్పిరిచువల్ లైఫ్ మనకి లేకపోతే మన పిల్లలు కూడా రారు. కాబట్టి మనము ముందు మనలో ఏ లోపాలు ఉన్నాయో, మనం ఏం చేస్తున్నామో, మనల్ని చూసి చాలా వాటి నేర్చుకున్నాం. చిన్నప్పుడు మనం గమనిస్తుంటాం, మనం చిమ్ముతూ ఉంటే మనతో పాటు పిల్లలు కూడా చిమ్ముతూ ఉంటారు. ఎందుకు? తల్లిని చూసి వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారన్నమాట. తల్లి ఎలా వెళ్తుందో ఆ దారిలో వాళ్ళు వెళ్ళాలనుకుంటారు. అలాగే మనము ప్రార్థనాపరులం అయితే, మనము ప్రార్థనలో మనం నిలబడగలిగితే, మనము ప్రార్థనలో మనం జీవించగలిగితే, ప్రార్థన బలమును మనం పొందగలిగితే, దేవుని ఆత్మను మనం పొందగలిగితే, దేవుని శక్తిని మనం పొందగలిగితే, దేవుల్లో మనం ఉండగలిగితే, మన బిడ్డల్ని కూడా చిన్నప్పటి నుంచి అదే విధంగా మనం నేర్పించుకోవాలి. చిన్నప్పటి నుంచే బాల్యమందే మనం దేవునికి దగ్గరగా వాళ్ళని తీసుకెళ్ళాలి. బాల్యంలోనే వాళ్ళకి వాళ్ళ త్రోవలింటూ మనం చూపించాలి. దేవుని దగ్గర మనం మొరపెట్టాలండి. దేవుని దగ్గర మన పిల్లల కొరకు మనం మొరపెట్టాలి. మనం ప్రతిదీ దేవుని పాదాల చింత వాళ్ళ గురించి మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో, ఎప్పుడైతే వాళ్ళ గురించి మొరపెడతామో, దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు. మనం ఈ విధంగా ప్రార్థన చేయాలి. నేను చెప్పినట్టు ఆ 4-5 విషయాలు కూడా తండ్రి మీరు దేవుని దగ్గర ప్రార్థనలో పెట్టండి. దేవుడు ఖచ్చితంగా మనకి ఒక దారిని చూపిస్తాడు. వాళ్ళు ఎక్కడున్నా, ఏ స్థలాన్నున్నా, ఏ ప్రదేశానున్నా, వాళ్ళు ఏం చేస్తున్నా దేవుని యొక్క కాపుదల వాళ్ళకి ఎప్పుడూ ఉంటుంది. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించేలాగా, దూరదేశాలు ఉన్నప్పుడు వాళ్ళకి సాతాను శోధనలు అంటకుండా, మరియు దేవుల్లో వాళ్ళు ఇంకా ఎదుగులాగిన వాళ్ళు ప్రార్థన చేయాలి. చిన్నప్పటి నుంచి ఆ రక్షణ గురించి వాళ్ళకి తెలియచేయాలి. వాక్యం గురించి మనం తెలియజేయాలి. వాక్యం పట్ల వాళ్ళకి ఆసక్తి కలిగించేలాగా మనం చేయాలి. ఇవన్నీ మనం చేయగలిగితే దేవుని పట్ల ఆ బిడ్డ సంపూర్ణంగా ఎదుగుతాడు. కాబట్టి మనమందరం కూడా మన బిడ్డల గురించి, వారి యొక్క భద్రత గురించి చాలా చక్కగా లోకపరంగా అన్నీ ఆలోచిస్తాం. అట్లాగే దైవిక పరంగా కూడా మనం ఆలోచించగలగాలి. ఎప్పుడైతే మనం ఆలోచించగలుగుతామో ఇక్కడే కాదు, ఆ పరలోక రాజ్యంలో కూడా వాళ్ళకి మంచి స్థానం దక్కుతుంది. కాబట్టి మనమందరం కూడా ప్రార్థన చేద్దాము. మన పిల్లల గురించి, వాళ్ళ యొక్క స్పిరిచువల్ గ్రోత్ గురించి మనం ప్రార్థన చేద్దాము. వాళ్ళు ఎల్లవేళలా కూడా దేవుడి దగ్గర ఆనందించేవారిగా, వాళ్ళ ఎల్లవేళ దేవుని భయభక్తులు కలిగేవారిగా, మనం ఎల్లవేళలా వాళ్ళు ప్రతి విషయమందు ఆయన స్తుతించే బిడ్డలుగా, ప్రతి విషయమందు ఆయన ఆరాధించే బిడ్డలుగా ఆరాధన అనేది నేర్పించాలి. ప్రార్థన అనేది నేర్పించాలి. వాక్యం చదవడం వాళ్ళకి నేర్పించాలి. ప్రతి విషయం చిన్నప్పటి నుంచి మనం వాళ్ళ అలవాటు చేసుకుంటూ వస్తే పిల్లలు తప్పకుండా దేవుడి పట్ల చాలా జ్ఞానంగా, బుద్ధివంతులుగా ఎదుగుతారండి. ఎప్పుడైతే మనం ఇవన్నీ కూడా వాళ్ళ హృదయంలో నాటుకుపోయేటట్టుగా మనం చెప్తామో, వివరిస్తామో, వాళ్ళ హృదయంలో ఎప్పుడైతే రాసుకుంటారో దాని నుంచి ఎప్పటికీ తొలగిపోరు. నీతిమంతులు 10 సార్లు పడినను మరలా తిరిగిలేస్తారు. ఒకవేళ వాళ్ళు చిన్న చిన్న విషయాలు లోకంలో పడిపోయినను మనము నేర్పిన వాక్యము వాళ్ళకి గుర్తు చేస్తూ ఉంటుంది. ఇది పాపము, దీని జోలు మనం వెళ్ళొద్దు, ఇది పాపము, దీని దగ్గరికి మనం వెళ్ళొద్దు,
వెళ్ళొద్దు, ఇది లోకము, దీని దగ్గరికి మనం వెళ్ళొద్దని చెప్పేసి ప్రతిదీ కూడా వారికి గుర్తు చేస్తూ ఉంటుంది. మనం నేర్పించుకోవాలి. పేరెంట్స్గా మనం అందరం మన పిల్లలకి ఇటువంటి ప్రార్థనను మనం నేర్పించుకోవాలి. వాళ్ళకి ఎలా ప్రార్థన చేయాలో నేర్పించాలి, వాళ్ళు ఎలా నడవాలో వాళ్ళకి నేర్పించాలి. ప్రతిదీ కూడా పేరెంట్స్గా మన బాధ్యత ఇదంతా. కాబట్టి మన పిల్లలందరికీ కూడా మనం ఎలా ఉండాలో నేర్పించుకోవాలి. ప్రతి ఒక్క పేరెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, వాళ్ళతో గడపండి. వాళ్ళు వచ్చిన కాసేపైనా సరే వాళ్ళు ఏం చెప్తున్నారో, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ యొక్క ఇష్టాలు ఏంటి, వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఎలా నడుచుకుంటున్నారు, వాళ్ళ యొక్క ఆలోచన, వే ఆఫ్ థింకింగ్, ఇదంతా కూడా ఆలోచించండి. వదిలేయకండి వాళ్ళని. అలా వదిలేసామంటే మన పిల్లలు మన చేతికి చిక్కరు. కాబట్టి నేను చాలా కేసెస్ చూశాను ఇక్కడ. పిల్లలు చాలా బాధపడుతున్నారు. పేరెంట్స్తో టైం స్పెండ్ చేసే టైం కూడా వాళ్ళకి ఉండట్లేదు. కాబట్టి మీ యొక్క పిల్లలతోటి టైం స్పెండ్ చేసేలాగా మీరు వాళ్ళు వచ్చినప్పుడే జాగ్రత్తగా వాళ్ళకి ఏం కావాలో మీరు చూసుకోండి. కాబట్టి ఇది ఒక నచ్చిన రిక్వెస్ట్. సరే, మనం ఈ కొద్ది వాక్యం దేవుని ఇంటిలో దీవించుగాక. మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మహాగరుడ, మహాపరిశుద్ధుల, ప్రేమల తండ్రి, ప్రేమడ మీకు వందనాలు చేయించుకున్నారు తండ్రి. ఇదిగో తండ్రి నాయన, మీ వాక్యాన్ని బట్టి తండ్రి మాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు లేవా. ఈసే ఎదుగో తండ్రి, మా పిల్లల్ని ఎలా పెంచాలో, వారి గురించి ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించినందుకు మీకు వందనాలు. మీ ఎందుకు భయభక్తులు కలిగే బిడ్డలుగా వాళ్ళు పెంచడానికి మీకు సహాయం దయచేయండి నాయనా. ఈ లోకంలో శోధనలోనికి, ఈ లోకాశలోకి, ఈ లోక క్రియలలోకి తండ్రి నాయన వాళ్ళు చిక్కకుండా తండ్రి నీ రక్షణ వలయంలో ఆ బిడ్డకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నారు తండ్రి. అనేక మంది పిల్లలు తండ్రి వాళ్ళ యొక్క మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. అటు క్షోభని తీసేసి ప్రతి ఒక్క పేరెంట్ ఆ బిడ్డలతో నైనా సమకూరులాగిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నైనా తెలివిగల తల్లులుగా మేము ఉండటకు సహాయం దయచేయండి. జ్ఞానవంతురాల వల్ల మేము జీవించడానికి సహాయం దయచేయండి. జ్ఞానం కలిగి మా బిడ్డల్ని తండ్రి మేము దైవిక మానంలో తండ్రి వాళ్ళ పెంచులాగిన సహాయం దయచేయండి తండ్రి. వారి కొరకు ప్రార్థించే వారిగా మమ్మల్ని దిగింపచేయమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. తండ్రి నీకే వందనాలు యేసయ్య. నీకే కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవా నీకు వందనాలు యేసయ్య. ఇదిగో తండ్రి ఇంతటి చక్కటి అవకాశాలు మాకు దయచేసినందుకు నీకు వందనాలు తండ్రి. నాయనా మరి ఒకసారి నిన్ను స్తుతించే భాగ్యం, నేను ఆరాధించే భాగ్యం మాకు దయచేస్తానని నమ్ముతున్నాను తండ్రి. నాయనా నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పులుంటే నన్ను క్షమించండి తండ్రి. నాయనా తెలియక పొరపాటు చేస్తుంటే క్షమించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయనా నా ప్రార్థన ఎప్పుడైనా తప్పు మన్నించండి దేవా. నాయనా మీరే సహాయం దయచండి. ఈ సజీవ వాహినికైనా గ్రూప్ని తండ్రి మీరే దీవించండి. అనేక మంది తండ్రి మీ సన్నిధానం చేరుటకు సహాయం దయచేయండి. నేను ఇందులో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరే దీవించండి. వారి యొక్క కుటుంబాన్ని మీరే దీవించండి. ఆశీర్వించి పరిశుద్ధిపరిచి దీవించి సహాయం దయచేయండి. ఏ సేత పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ కూడా దీవించుగాక.